ఈరోజు హుజూర్ నగర్ నియోజకవర్గం నల్గొండ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ నుంచి చాలామంది ముఖ్యులు టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ఇప్పుడు గాంధీభవన్ మెట్ల మీద చేరిన వాళ్ళు కొంతమంది, మరి ఇంకొన్ని వందల మంది ప్రయాణంలో ఉన్నారు. చాలా దూరం కాబట్టి టైంకి చేరుకోలేకపోయారు. వాళ్ళని సాయంత్రం రాహుల్ గాంధీ మీటింగ్ తర్వాత చేర్చుకోవడం జరుగుతుంది. శ్రీకాంతాచారి అనే యువకుడు తెలంగాణ రాష్ట్రం కోసం తన ప్రాణాలను త్యాగం చేసిన విషయం యావత్ తెలంగాణకి, యావత్ తెలంగాణ యువతకి తెలిసిన విషయమే. వారి తల్లిగారు మోస్ట్ బ్యాక్వర్డ్ క్యాస్ట్కి చెందిన శంకరమ్మ గారు. వారు సుదీర్ఘకాలం టీఆర్ఎస్ పార్టీలో పనిచేసి కుబేరలక్ష్మి కటాక్షంతో అందరి ఇంట్లో బంగారం, వజ్రం, వెండి నిండా. లలిత అక్షయ తృతీయ బంగారు నగలకు తరుగులో 1% తగ్గింపు. వజ్రాభరణాలు క్యారెట్కు 5,000 తగ్గింపు. ఈరోజు టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న సందర్భంగా వారికి మనస్ఫూర్తిగా ఏఐసిసి ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి గారు, నేను స్వాగతం పలుకుతున్నాం. దీని కొంత బ్యాక్గ్రౌండ్ ఏమిటంటే, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ గారు 2 వారాల క్రితం హైదరాబాద్ వచ్చినప్పుడు వారు మీటింగ్ పెట్టినప్పుడు, మరి పార్టీ బలపడాలి, అన్ని విధాలుగా పార్టీ బలపడే చర్యలు, కొత్తగా రాజకీయాల్లో వచ్చేవాళ్ళని ప్రోత్సహించి కాంగ్రెస్లో చేర్చుకోవాలి, ఇతర పార్టీలో విసిగెత్తి కాంగ్రెస్ పార్టీ బలపరచడాన్ని ముందుకొస్తూ స్వచ్ఛందంగా వచ్చే వారికి చేర్చుకోవాలి అని కొన్ని మార్గదర్శకాలు ఇవ్వడం జరిగింది. ఆ మార్గదర్శకాల మేరకు నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గంలో అన్ని అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్లో కాంగ్రెస్ పార్టీలో వందల వేల సంఖ్యలో ఇతర పార్టీ నుంచి నాయకులు, కార్యకర్తలు, సామాన్య ప్రజానీకం చేరుతున్నారు. శంకరమ్మ గారు నా మీదనే పోటీ చేశారు. అయినా సరే ఎప్పుడు కూడా మేము పరస్పర గౌరవభావంతో ముందుకు పోయిన విషయం అందరికీ, స్థానికులకు కూడా అందరికీ కూడా తెలుసు. వారి కుటుంబం చేసిన త్యాగం, బలిదానం ఎప్పుడు తెలంగాణ రాష్ట్రం గుర్తుపెట్టుకుంటుందని చెప్పి వారికి కాంగ్రెస్ పార్టీలో సరి అయిన గుర్తింపు, గౌరవం, మర్యాద ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. వారు చాకలి సామాజిక వర్గానికి చెందిన నేత రజక వడ్రంగి మోస్ట్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ చెందిన సామాజిక వర్గం చెందిన నేత. కాంగ్రెస్ పార్టీలో వెనుకబడ్డ తరగతుల వారికి, బీసీలకి, అతి వెనుకబడ్డ తరగతుల వాళ్ళకి మేము అధిక ప్రాధాన్యత ఇస్తాము అని చెప్పడానికి ఇది మరో నిదర్శనం అని చెప్పి కూడా నేను మనవి చేస్తున్నాను.